హాయ్ గైస్, రోటీ కపాడా. సో దీంట్లో యాక్టర్స్ వచ్చేసి హర్షనారా, మేఘాలేఖ, నివేక్ష, తరుణ్ పొనగంటి, సందీప్ సరోజ్, సుప్రాజ్ రంగ, సోనియా ఠాగూర్, ఖుష్బు. సో డైరెక్టర్ వచ్చేసి విక్రమ్ రెడ్డి. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ తెలుసుకుందాం. సో ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 28/11/2024 అయితే రిలీజ్ అయింది. సో అసలు కథ ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ సిటీలో నలుగురు ఫ్రెండ్స్ హర్ష, రాహుల్, విక్కీ అలాగే సూర్య ఉంటారు. తమ చిన్ననాటి నుంచి ఒకే హాస్టల్లో ద్వారా ప్రాణ స్నేహితులుగా మారి ఎంతో హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేస్తారు. వీరిలో విక్కీ మినహా మిగతా అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో పనిచేసుకుంటారు. ఇంతలో రోజు సూర్య, హర్ష, రాహుల్కి అనానమస్గా ఒక ఫ్లాట్ టికెట్ అయితే వస్తుంది. సో దాన్ని విక్కీ పంపాడని తెలుసుకొని అంతా కలిసి గోవా బయలుదేరుతారు. అక్కడ నుంచి ఒకరి లైఫ్లో గతం ఒక్కో అమ్మాయితో ప్రేమ కథ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నలుగురు జీవితాల్లో వచ్చిన నలుగురు అమ్మాయిలు అంటే దివ్య, సూర్యకి శ్వేత, విక్కీకేమో అలాగే ప్రియ, ఇంకా రాహుల్కి ఫైనల్గా సోనియా, ఈ హర్షకి అయితే యాడ్ అవుతారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న వీరి లైఫ్లోకి వాళ్ళు వచ్చాక ఏం జరిగింది, ఎమోషనల్గా వాళ్ళు ఎలా డిస్టర్బ్ అయ్యారు, వీళ్ళతో వాళ్ళు కలిసి లైఫ్ని కొనసాగించారా లేదా, వాళ్ళు వేసుకున్న గోవా ట్రిప్ ఏమవుతుంది, చివరికి విక్కీ ఏం రియలైజ్ అయ్యాడు అనేది ఈ మూవీ స్టోరీ. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రొటీన్ అయినప్పటికీ మంచి పాయింట్ని అయితే పట్టుకున్నారని చెప్పచ్చు. అదే లవ్, ఫ్రెండ్షిప్ అనే రెండు మంచి ఎమోషన్స్ని, వాటిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎమోషన్ అయితే ఉంటుంది. ఏ ఎమోషన్కి ఎలా దెబ్బ తగులుతునే అంశాన్ని అయితే మనం ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సరిగ్గా దీన్నే డైరెక్టర్ అయితే పట్టుకున్నారు. కాగా అందుకు తగ్గట్టుగానే సినిమాలో రెండు ఎమోషన్స్ని దాదాపు బ్యాలెన్స్ చేసేందుకైతే ట్రై చేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో కామెడీ సీన్స్ జనాల్లోకి బాగా వెళ్తాయి. నలుగురు ఫ్రెండ్స్ ఉండే సరదా వేరే లెవెల్లో ఉంటుంది, తెలిసిందే కదా. సో అదే రీతిలో ఎంజాయ్ చేసేలా సీన్స్ కూడా ఉంటాయి. ఇంకా సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ అయితే మిడిల్ క్లాస్ కుర్రోళ్ళకి అలా టచ్ అయిపోవచ్చు. సో ముఖ్యంగా విక్కీ రోల్ తన ట్రావెల్ అయ్యే శ్వేత అయితే సినిమాలో బాగా గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళైతే ట్రాక్లో ఒక సీన్ అయితే ఖచ్చితంగా యూత్కి అయితే విజిల్ కొట్టే లెవెల్ అయితే అనిపిస్తుంది. సో వీళ్ళతో పాటు సూర్య, దివ్య ట్రాక్ కూడా చాలా న్యాచురల్గా సినిమాలో కనిపిస్తుంది. అప్పుడే లవ్ దాని నుంచి అమ్మాయిలు ఎలా సింపుల్గా బ్రేకప్ చెప్పేసి పట్టించుకోకుండా ఉండిపోతారు అనేవి డైరెక్టర్ ఇలాంటి విషయాలు అయితే మనకి చూపించారు. సో ఆలోచించడం అర్థమవుతుంది మనకి. వీరి ట్రాక్ కూడా బాగుందని చెప్పొచ్చు. ఇక అయితే సినిమాలో ఎలాగో ఏ సర్టిఫికెట్ ఉంది కాబట్టి లిక్ ప్లాక్ సీన్స్ అని ఓకే అని చెప్పొచ్చు. మరో ట్రాక్ రాహుల్, ప్రియాలకి మాత్రం కొంచెం క్లమ్జీగా అయితే అనిపిస్తుంది. రెండు క్యారెక్టర్స్ కూడా క్లారిటీ ఉండదు, చాలా సిల్లీ అండ్ బోరింగ్ అనిపిస్తుంది. ఇవి కాకుండా సినిమాలో చాలా సీన్స్ అయితే ఏమాత్రం ఇంట్రెస్ట్గా సాగవు. ఇంక క్లైమాక్స్లో కూడా మరీ అంత ఎఫెక్టివ్, ఎమోషనల్ అనిపించదు. ఇంకా డైరెక్టర్ అయితే అందరి ట్రాక్స్ పర్ఫెక్ట్గా సెట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అండ్ విక్కీ, శ్వేత ట్రాక్ సినిమాలో అయితే మంచి ఎమోషనల్ అండ్ హిట్టింగ్ అయితే ఉంటుంది. కానీ క్లైమాక్స్లో తన రోల్ సింపుల్గా రియలైజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ రాహుల్ మాత్రం ప్రీ ఎండింగ్ అయితే చాలా రొటీన్గా ఉంటుంది. ఇక సినిమా చూస్తున్నప్పుడు సినిమాల్లో ప్రతి ఒక్కరికి ఉండే మూమెంటే కదా ఈ ఫ్రెండ్షిప్ ఇవన్నట్టే అనిపిస్తుంది. సో ఇక సినిమాటోగ్రఫీ ఏంటి, మ్యూజిక్ ఏంటి అన్నీ బాగానే ఉంటాయి. సో కొన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి అమ్మాయిలు అయితే. సో పర్వాలేదు అనుకోండి, సో చూడొచ్చు. ఇక హిందీ అమ్మాయిలు ఖుష్బూ చౌదరి క్యూట్ మాటలతో అయితే బాగా చేస్తుందనే చెప్పొచ్చు. ఇక మేల్ లీడ్స్లో అయితే కమిటీ కుర్రోల్ ఫేమ్ సందీప్ సరోజ్ బాగా చేశాడు. సో ఇక అందరి లుక్స్ అయితే బాగానే ఉంటాయి. సో ఈ మూవీని మీరే ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.